బర్త్డే కదా సార్, మీకు ఏంటి ఈ ఇయర్ బర్త్డే ప్లాన్స్ ఏమున్నాయి? ఏమీ ప్లాన్స్ లేవు. రోజు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మామూలుగా రోజు రెగ్యులర్గా నా లిమిటెడ్గా ఫుడ్ తీసుకుంటాను. ఇప్పుడు మరీ 2 ఏళ్ల బట్టి కరోనా ఇదైన తర్వాత అసలు బయటికి ఎక్కడికి కూడా వెళ్ళటం లేదు. మార్నింగ్ మామూలుగా 5:30, 6 లేస్తాను. లేచి కాఫీ అది తాగిన తర్వాత న్యూస్ చూసిన తర్వాత వాకింగ్ చేస్తాను. ఒక 1.5 అవర్స్ వాకింగ్ చేస్తాను. చేసి వచ్చిన తర్వాత ఇంకో 45 మినిట్స్ యోగా చేస్తాను. ఇక అప్పుడు మళ్ళీ మా ఆవిడ కాస్త సూప్ అది ఇచ్చి బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది. బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటాను. ఇంకా ఇడ్లీలు దోశలు ఇట్లాంటివి ఏమి ఉండదు. ఓన్లీ ఫ్రూట్స్, 3-4 రకాల ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కలిపి ఆ ఫ్రూట్స్ తింటాను. 2 o'clockకి లంచ్ విత్ లిమిటెడ్ రైస్, బ్రౌన్ రైస్ తోటి ఇది. మోస్ట్ ఆఫ్ ది వెజిటబుల్ ఇదే ఉంటుంది. నాన్ వెజిటేరియన్ కూడా ఒక ఐటమ్ ఉంటే ఉంటుంది కానీ బట్ మోస్ట్లీ వెజిటేరియన్. ఈవినింగ్ కప్పు టీ, రాత్రి ఏమో ఒక పుల్కా కానీ దోశ కానీ ఇడ్లీ కానీ ఐటమ్ అది. అట్లా ఫుడ్ లిమిటెడ్గా ఉంటాం. మళ్ళీ ఈవినింగ్ సైక్లింగ్ చేస్తాను 1 గంట. అంటే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం రోజుకి 20,000 నుంచి 25,000 స్టెప్స్ పర్ డే వేస్తాను. అంటే ఒక 500 క్యాలరీస్ బర్న్ చేస్తాను. లేకపోతే ఏముందంటే ఈ పని లేదు, బయటికి వెళ్ళలేము, తిరగడానికి లేదు, స్నేహితులు ఫ్రెండ్స్ కలుసుకోవటం లేదు, ఖాళీగా ఉన్న కానీ ఏదో తినబుద్ధి అవుద్ది. అలా తినేసి ఇది చేసేసుకుంటే ఇప్పటికి పొట్ల పెరిగిపోయి చాలా భయంకరమైన పొజిషన్లో ఉండేవాళ్ళం కదా. మామూలుగా సార్ ఎవరైనా సరే ఈ రోజంతా మంగమ్మ శపథాలు పెట్టుకుంటారు అనమాట. ఈరోజు మనం ఇది చేసేద్దాము, రేపు కూడా రిపీట్ చేద్దాం. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలా ఫస్ట్ వెయిట్ లాస్ మీదే ఉంటుంది. బట్ మార్నింగ్ చేసిన వాళ్ళు ఈవినింగ్ అయితే అది ఏముంది రేపు అని చెప్పి అలారం నుంచి స్టార్ట్ చేస్తారు. నైట్ నిద్రపోయే దగ్గర షెడ్యూల్స్ అంతా స్కిప్ చేయడం. అసలు మీరు ఇంత బాగా ఎలా మేనేజ్ చేసుకుంటే? రోజు మార్నింగ్ ఎక్సర్సైజులు వాకింగ్లు అయిన తర్వాత స్నానం చేసి రాగానే బాత్రూంలో ఉండగానే వెయింగ్ మిషన్ అక్కడ ఉంటుంది. రోజు వెయిట్ చూసుకుంటా. రోజు వెయిట్ చూసుకొని ఉన్నంత ఉందా, తగ్గిందా, పెరిగిందా అని చూసుకొని 3 పాయింట్లు పెరిగింది అంటే మర్నాడు ఇంకొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తాను. లేదు కొంచెం తగ్గింది అంటే ఇంకో స్వీట్ ఎక్కువ తింటాను. బాగా స్వీట్స్ ఇష్టం సార్ మీకు? అది కానీ ఇప్పుడు ఈ డైట్లోకి వచ్చిన తర్వాత స్వీట్లు కూడా తింటలే. స్వీట్ కూడా ఏదైనా ఇప్పుడు తిన్నా కూడా బెల్లం స్వీట్ తినేస్తాను, పంచదార స్వీట్లు కాకుండా.